ప్రశ్న అడుగుతాను, యేసు ప్రభువుని అంగీకరించడం అనేది మతం మార్చుకున్నామా లేదా వెలుగులోనికి వచ్చామా? వెలుగులోనికి వచ్చాం. ఈ విషయంలో మీలో చాలా మందికి అవగాహన ఉండాలి. కొంతమంది తెలియక యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మేము యేసు ప్రభు మతాన్ని పుచ్చుకున్నామండి 10 సంవత్సరాల క్రితం అంటారు. పుచ్చుకోవడానికి ఇదేం పదార్థం ఏం కాదు. యేసు ప్రభు మతాన్ని పుచ్చుకోలేదు. కొంతమంది తెలియక మేము ఈ మతంలో దిగేమండి అంటారు చాలా మంది. దిగడం కాదు ఇది. యేసు ప్రభు మనల్ని పైకి లేవనెత్తాడు ఆయన. కొంతమంది తెలియక ఈ మతంలో కలిసిపోయామని అంటారు చాలా మంది. ఆ మాటలు వాడడానికి లేదు. దేవుని బిడ్డలుగా మనం చెప్పాల్సిన మాట ఏం తెలుసా? ఒకప్పుడు నేను అంధకారంలో బ్రతికాను, దేవుడు ఎరుగక, ప్రభు ప్రేమను తెలుసుకోక, ఆయన ఔన్నత్యం తెలియక అంధకారంలో బ్రతికాను. కానీ ఇప్పుడు యేసు ప్రభు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? వెలుగులోని తీసుకొచ్చారు. ఆశ్చర్యమైన తన వెలుగు. ఇట్స్ అ మార్వెలస్ లైట్. ఆ వెలుగులోనికి నడిపించి దేవుడు నాకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. చూడండి, ఎవరైనా ఒలింపిక్స్ లో వారు ఆ రేస్ లో పాల్గొని మొదటి బహుమతి, రెండో బహుమతి, మూడో బహుమతి సాధించినప్పుడు వారిని నిలబెట్టి వారి మెడల్ ఏమేస్తారు? మెడల్స్ వేస్తారు కదా. గోల్డ్ మెడల్, ఆ తర్వాత సిల్వర్, ఆ తర్వాత బ్రాంజ్ మెడల్. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తర్వాత ప్రభు కూడా మనకు మెడల్స్ వేసాడండి. మనం ఎవరో? ఏర్పరచబడిన వంశం. హల్లెలూయా.